తెలుగు వార్తలకు స్వాగతం. జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మడ్లమూడి గ్రామంలో దళితులపై దాడికి పాల్పడిన దుండగులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ దళిత బహుజన పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ జిలానీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చలపతిరావు, షేక్ జిలానీ భాషా తదితరులు పాల్గొన్నారు. పోలీసులు అట్లాగే మన యంత్రాంగం ఎమ్మెల్యే గారు అందరూ దీన్ని ఖండించి పైకి గట్టపరిచి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పునాది జరగకుండా చూడాలని చెప్పేసి దళిత బహుజన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఎక్కడ చెప్పినట్టు ఇలాంటివి ఇంకా చర్చగా జరిగిపోతూ ఉండే అందరూ చూస్తూనే ఉన్నాము. మళ్ళీ చెబుతున్నాము. దీని గురించి బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ జై భీమ్ మిత్రులారా, మన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మడ్లమూడి గ్రామంలో ఏమి లేదు, మేకలు పొలంలో వచ్చేంత మాత్రాన మన అక్కడ కొంతమంది దుండగులు మన మాదిగపల్లిపై దాడి చేసి అది క్రాకంగా మాదిగ సోదరులు క్రాకంగా కుట్టారు. అలా దారుణంగా ఇంత పెద్ద కరెంట్తో కుట్టారు. ఇంతవరకు వాటి మీద చర్య తీసుకోవడం చాలా దారుణం. ఎందుకంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఈ కుల విచ్ఛిన్నం పోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ రోజులో భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో చూసినా దళితుల మీద, బీసీల మీద, ముస్లిం మైనార్టీల మీద దాడులు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. మిత్రులారా, ఏ రాష్ట్రం చూసినా దళితులకు రక్షణ లేకుండా పోతుంది. ఇది మన ప్రజాప్రభుత్వంలో దళిత సోదరులకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ ప్రజలు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది మిత్రులారా. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏ రాష్ట్రంలో చూసినా దళితుల మీద దాడులు జరుగుతున్నారు, దళితుల మీద అత్యాచారాలు చేస్తున్నారు, కేసులు పెడతామని దీన్ని మా దళిత పార్టీ ఖండిస్తుంది మిత్రులారా. మన పక్కన ఉన్న ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మడ్లమూడి గ్రామంలో 2 days బ్యాక్ జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే. మాదిగపల్లిపై దాడి చేసి మాదిగ సోదరులు అది కిరాతంగా కొట్టిన దుండగుల్ని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మా దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇలాంటి సంఘటనలు ఎక్కడైతే, ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. ఏమిటి కులవివక్ష రచించాలి, కులవివక్ష. ఎందుకంటే కులవివక్ష భారతదేశాన్ని నిర్వహించినప్పుడే మనకు భారతదేశంలో భారతీయులకు అందరికీ రక్షణ ఉంటుంది మిత్రులారా. లేకపోతే భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు, క్రైస్తవులకు రక్షణ ఉండదు మిత్రులారా. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి సంఘటనలు ఏ రాష్ట్రం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. దీనిపై కార్యక్రమం దుండగులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించి వాళ్ళపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మా దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇలాంటి దుండగుల్ని మరి మన రాష్ట్రంలో మనది ఇది ప్రజాప్రభుత్వం, ప్రభుత్వం అంటే మన గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నాం. అయ్యా, మీరు కూడా మన రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగకుండా కఠిన చర్యలు తీసుకోండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీల క్రైస్తవులకు రక్షణ కల్పించాలని మా దళిత బహుజన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ మీకు మిత్రులారా, ఇందుకు అలాగే మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ మా దళిత బహుజన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్, జై భారత్. ఇప్పుడు వైద్య విద్యను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ తాలూకా ఎదురుగా అంబేద్కర్ బొమ్మ వద్ద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలల పరిరక్షణ కమిటీ సిపిఎం, సిపిఐ, జై భీమ్, సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు నిరసన ధర్నా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రేపల్లి పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తే వైద్యం వ్యాపారంగా మారి సామాన్యులు, పేదలు వైద్యం అందక ప్రాణాలు కోల్పోవలసి పరిస్థితి వస్తుందని విమర్శించారు. మేము అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణకి దూరంగా ఉంటాం, ప్రభుత్వ రంగంలో ఉంచుతామని అనేక హామీలు ఇచ్చింది. ఇందాక మన వాళ్ళు ప్రస్తావించినట్టు పీపీపీ పేరుతో వైద్య కళాశాలను ప్రైవేటీకరించడం అంటే ఇది అసమర్థ పాలన, అసమర్థ ప్రభుత్వం అనేటువంటిది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకు ఆ రకంగా చెప్తా ఉన్నామంటే గత ప్రభుత్వంలో
జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలతో పాటు కొన్ని ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కూడా చేశారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలు ఓడిచ్చి ఆయన ఇంటికి పంపించిన పరిస్థితి. అయితే కొన్ని చెప్పుకోదగిన విషయాల్లో 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి 50 కిలోమీటర్ల దూరానికి ఒక మెడికల్ కాలేజీగా విభజన చేసి రాష్ట్ర వ్యాప్తంగా 15 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు. 6వ కాలేజీ కూడా సీట్లు కేటాయించవన్నీ వస్తే ఈ ప్రభుత్వం అడ్డుకుంది. ఆ ప్రభుత్వం కూడా గతంలో జీవో నెంబర్ 107, 106లో ఎన్ఆర్ఐ సీట్లు అమ్ముకోవడం కోసం ప్రయత్నించినప్పుడు అప్పుడు కూడా వామపక్ష పార్టీలు ఇతర ప్రతిపక్ష పార్టీలు విమర్శించాం. అంటే ఎన్ఆర్ఐ సీట్ల పేరుతో మేనేజ్మెంట్ కోటా సీట్లు అమ్ముకుంటామంటే ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయాలంటే 8,000 కోట్లు పైచీలకు అవుతా ఉన్నాయి. మేము ఈ డబ్బులు పెట్టలేం కాబట్టి డబ్బులు లేవు కాబట్టి మేము వీటిని ప్రైవేటీకరిస్తామని చెప్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇందాక మిత్రుడు ప్రస్తావించినట్టు బాపట్లలో మెడికల్ కాలేజీ కనుక పూర్తయిపోయి ప్రభుత్వ రంగంలో ఉంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి అసంఘటిత రంగంలో కార్మికులు, రిక్షా వాళ్ళు కానీ, ముఠా వాళ్ళు కానీ, పేదలు కానీ, బడుగులు కానీ, బలహీనలు కానీ దానికి అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సేవలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం రేపల్లో చూస్తా ఉన్నాం. కార్పొరేట్ హాస్పిటల్స్ కాకపోయినా జ్వరం వచ్చి వెళితేనే ఈరోజు మన రేపల్లో 4-5 స్కానింగ్ సెంటర్లు పెట్టారు. ₹1,000 4,000 నుంచి 10,000 రూపాయల వరకు స్కానింగ్ సెంటర్లు పెడితే దోపిడీ చేస్తా ఉన్నారు. అట్లా మనం గతంలో కరోనా వచ్చినప్పుడు చూసాం. ఈ రాష్ట్రంలో ఆక్సిజన్ అందక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేక పేదల ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ రంగంలో లేవు కాబట్టి. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ రేపల్ లాంటి హాస్పిటల్లో కూడా కొన్ని విభాగాలు మార్చిల దగ్గర బాక్సులు ఇట్లాంటి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటే ₹100 అయ్యే చోట 4-5 వేలు వసూలు చేస్తున్నారు ఇక్కడే మనం చెప్పుకోవడానికి. అటువంటి పరిస్థితి రేపు రాబోయే కాలంలో వైద్య రంగం ప్రభుత్వంలో లేకపోతే పేదలను పీల్చి తింటమే ప్రజల ప్రాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఈరోజు వామపక్షాలైనా ఈ పరిరక్షణ కమిటీ అయినా ప్రైవేటీకరించే దాంట్లో వ్యతిరేకిస్తున్నది అందుకోసం. అట్లనే ఈరోజు ఏం చెప్తా ఉన్నారు, మేము బాగా పరిపాలిస్తాం వాళ్ళకంటే అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్లలో 5 మెడికల్ కాలేజీలు కట్టారు. మరి మీరు 18 నెలలు 15 నెలలు దాటింది. ఉన్న మెడికల్ కాలేజీల్లో మరో 2 కాలేజీల్లో 3 కాలేజీల్లో మేము నిర్మాణం చేసి మేము అంతకంటే బాగున్నామని చెప్పుకుంటే బాగుంటుంది. అట్లా కాకుండా ఉన్నటువంటి 10 కాలేజీలు ప్రైవేటీకరించేస్తున్నామంటే దీన్ని అర్థం చేసుకోవాలి. మేము బాగా పరిపాలిస్తున్నాం అనేటువంటిది ఇది సమంజసం కాదు. అట్లనే ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ₹1,000 కోట్ల రాయితీలు అదానీ పేరుతో, అంబానీ పేరుతో, గూగుల్ డేటా సెంటర్ పేరుతో 22,000 కోట్ల ప్రభుత్వం రాయితీ ఇచ్చింది. ఎక్కడ పడితే అక్కడ ₹1,000 కోట్ల. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చినగంజం మండలం స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీక సోమవారం మధ్యాహ్నం జరిగిన అయ్యప్ప స్వామివారి పడి పూజ కార్యక్రమాన్ని తుమ్మలపెట్టి శ్రీనివాసులు దంపతులు నిర్వహించడం జరిగింది. మధ్యాహ్నం స్వాములకు సద్ది 200 మంది మాలధారణం చేసిన అయ్యప్ప శివస్వామి భవానీ మాతలకు అన్న సంతర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో స్వాములు భక్తులు పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం మెడికల్ కళాశాల మరియు హై స్కూల్ విద్యార్థులు ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ల అవినీతి అక్రమాలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ కి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వ్రాతపూర్వకమైన ఫిర్యాదును సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు తన్నీరు సింగరకొండ, సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్దకు చీరాల నియోజకవర్గం ఈపురుపాలెం మోడల్ జూనియర్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు కలెక్టర్ గారికి మెమోరాండం రావడం జరిగింది. అక్కడ ఎటువంటి ఫీజులు లేకపోయినా కానీ విద్యార్థుల దగ్గర 2000, 2500 ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళని కనీసం యూనిఫాము గవర్నమెంట్ ఇచ్చే యూనిఫామ్ కూడా ఇవ్వకుండా అదనంగా మీరు కుట్టించుకొని రావాలని చెప్పి అవి చేస్తున్నారు. అలాగనే వంట చేసే కమిటీ లేకపోయినా కానీ వేరే కమిటీని పెట్టుకొని వీళ్ళ చేత విద్యార్థుల చేత వంట చేపిస్తూ ఉన్నారు. ఇలాగ అనేక అక్రమాలు, అవినీతి అక్కడ మోడల్ జూనియర్ కాలేజ్ మోడల్ జూనియర్ కాలేజీలో జరుగుతూ ఉన్నాయి. దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి కలెక్టర్ గారికి, అలాగనే జేసీ గారికి, డిఈఓ గారికి అందరికి కూడా చెప్పడం జరిగింది. అయితే విద్యార్థులు వాళ్ళ ప్రిన్సిపాల్ కానీ వైస్ ప్రిన్సిపాల్ దగ్గర నుంచి ఏదన్నా అడగాలన్నా చేయాలన్నా కూడా మీ దగ్గర మా మార్కులు ఉన్నాయి, ఇంటర్నల్ మార్కులు ఉన్నాయి, మిమ్మల్ని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడినా, లేకపోతే ఏదైనా అధికారులు వచ్చినా, ఎవరైనా ఎంక్వైరీ చేయడానికి వచ్చినటువంటి అధికారులు ఎవరైనా వచ్చినా వాళ్ళకి సరైన సమాధానం చెప్పకపోతే మీ దగ్గర మీ ఇంటర్నల్ మార్కులు మా దగ్గర ఉన్నాయి, మీకు ఏ రకంగా సుక్కలు చూపించాలో ఆ రకంగా సుక్కలు చూపిస్తామని చెప్పి విద్యార్థులను భయపెడతా ఉన్నారు. దీనంతటిని కూడా విద్యార్థులకి సరైన న్యాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము కోరుకుంటా ఉన్నాం. అధికారులు నిష్పక్షపాతంగా అక్కడికి వెళ్ళి విచారణ చేసి వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవాలని, న్యాయపరమైన సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కర్లపాలెం వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో కార్తీక మాసం పురస్కరించుకొని బోలాయపాలెం శర్మద్ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రాభిషేకం, దామోదర పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తునుగుంట్ల వెంకట సుబ్బారావు, లలితబాబు, బొమ్మి శెట్టి కిషోర్ గుప్తా, నందిపాటి నాగం మల్లేశ్వరరావు, కోడూరి చంద్ర, పివి రంగారావు తదితరులు పాల్గొన్నారు. బోలాశంకరుడు ఆయనకి ఏంటంటే స్వామివారు అసలు సంధ్యలో ఏం చేస్తుంటారంటే నాట్యమాడుతుంటారు. స్వామివారికి అసలు సంధ్య ఏంటంటే చాలా ఇష్టం. ప్రదోషకాలం అంటారు. ఆ ప్రదోషకాలంలో స్వామివారు నాట్యమాడుతుంటారు. ఆయనకి ఒట్టిగా మనం మత్తుగా కూర్చుంటే ఇష్టం లేదు. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, పరమేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తమస్తుతే అనయాజ్ఞానామహరి సాయంకాల కోటి నివాసతో పూజయాగ భగవాన్ సర్వాత్మక సర్వంశ్రీ ఏకం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. పరమేశ్వర సుప్రీనాథో. నమస్కారం చేసుకోండి. శివనామ స్మరణతో మార్మోగిన శివాలయాలు. కార్తీక సోమవారం సందర్భంగా పోటెత్తిన భక్తులు. కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ రంగా గౌరీ సమేత బదరి కేదారేశ్వర స్వామి శివాలయంలో ఆలయ అర్చక స్వామి వాసుదేవ శాస్త్రి ఆధ్వర్యంలో కార్తీక మాసం సోమవారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేశారు భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి దీపాలు వెలిగించి పూజలు చేశారు. స్వామివారి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తునుగుంట్ల రామ్మోహన్ రావు, పొనుగంటి హరినాథ్ బాబు, కృష్ణమూర్తులు దాతలు సహకారంతో భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరిమి రామకృష్ణ సాయి, రామకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.